దైవ స్మరణతో రోజును ప్రారంభించండి. ఓం నమో నారాయణాయ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి నమఃప్రభ నిర్విఘ్నం కురు మే దేవా శుభకార్యేషు సర్వదా. గణపతి బప్ప మోరియా. ఈరోజు మనం చేసే ప్రతి మంచి పనికి గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. ఈరోజు గుర్తుంచుకోవాల్సిన మాట, మన మాట ఒకరికి బాధ కలిగించవచ్చు, అదే మాట ఒకరి జీవితానికి ధైర్యం కూడా ఇవ్వవచ్చు. మంచిగా ఆలోచించండి, మంచిగా మాట్లాడండి, మంచిగా జీవించండి. అందరికీ నమస్కారం. ఆగస్టు 12, 2026 ఈరోజు మీ రాశికి ఎలా ఉండబోతుంది, ముఖ్యమైన రాశి ఫలాలు, శుభ సమయాలు తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ఈరోజు ఉదయం సుమారు 7:59 వరకు పుష్యమి నక్షత్రం కొనసాగుతుంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం ప్రారంభం అవుతుంది. పుష్యమి నక్షత్రాన్ని శుభకరమైన నక్షత్రంగా జ్యోతిష్య సంప్రదాయాల్లో భావిస్తారు. దైవస్మరణ, పూజ, జపం, ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈరోజు సూర్యోదయం ఉదయం సుమారు 5:50 సూర్య భగవానుడిని స్మరించుకుంటూ రోజును శుభంగా ప్రారంభిద్దాం. సూర్యాస్తమయం సాయంత్రం 6:15 నుంచి 6:45 మధ్య ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి సమయం మారుతుంది. వ్యతిపాత యుగం మధ్యాహ్నం 3:26 వరకు ఉంటుంది. ఈ యోగాన్ని సాధారణంగా శుభకార్యాలకు అనుకూలం కాదని భావిస్తారు. ఆ తర్వాత వచ్చే యుగం వర్యాన్ యుగం మాత్రం శుభకార్యాలకు అనుకూలం. కరణంలో చతుస్వాతి కరణం మధ్యాహ్నం 12:20 వరకు, ఆ తర్వాత నాగకరణం రాత్రి 11:06 వరకు ఉంటుంది. ఈరోజు చంద్రోదయం సాయంత్రం సుమారు 5:30 చంద్రుని దర్శించుకుని ప్రశాంతమైన మనసుతో దైవాన్ని స్మరించుకుందాం. రాహుకాలం మధ్యాహ్నం 12:05 నుంచి 1:37 వరకు. ఈ సమయంలో కొత్త శుభకార్యాలు ప్రారంభించకుండా ఉండడం సంప్రదాయం. వర్జ్యం రాత్రి 7:45 నుంచి 9:10 వరకు ఉంటుంది. ఈ సమయంలో శుభకార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిదని సంప్రదాయం. యమగండం ఉదయం 7:32 నుంచి 9:04 వరకు. ఈ సమయంలో కొత్త శుభకార్యాలు ప్రారంభించకుండా ఉండడం సంప్రదాయం. ఈరోజు గుళిక కాలం ఉదయం 10:35 నుంచి మధ్యాహ్నం 12:05 వరకు. ఈ సమయంలో శుభకార్యాలు ప్రారంభించకుండా ఉండడం సంప్రదాయం. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:32 వరకు. శుభకార్యాలకు ఈ సమయాన్ని సాంప్రదాయంగా అనుకూలంగా భావిస్తారు. ఈరోజు బ్రహ్మముహూర్తం ఉదయం 4:04 నుంచి 4:55 వరకు. ధ్యానం, జపం, ప్రార్థనకు ఇది అత్యంత ప్రశాంతమైన సమయం. కృష్ణపక్ష అమావాస్య తిథి. ఇది తెల్లవారుజామున 1:52 ప్రారంభమై రాత్రి 11:06 వరకు ఉంటుంది. పవిత్రమైన అమావాస్య ఉదయం 1:52 నుంచి రాత్రి 11:06 వరకు అమావాస్య తిథి ఉంటుంది. పితృదేవతలను స్మరించి తర్పణం, దానం, ప్రార్థనలు చేయడం విశిష్టంగా భావిస్తారు. 12 రాశుల దినఫలాలు తెలుసుకుందాం. మీ రాశి ఈరోజు ఎలా ఉందో చివరి వరకు చూడండి. మీ రాశి ఫలితం ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది.
వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ఉద్యోగపరంగా అనుకూలంగా ఫలితాలు ఉన్నాయి. విజయం మీ సొంతం. మిథున రాశి వారికి ఈరోజు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈరోజు కుటుంబంలో సంతోషం, ఉద్యోగంలో పురోగతి కలుగుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. కన్యా రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో పురోగతి, ఆర్థికంగా లాభాలు కలిగే అవకాశం ఉంది. తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి, ఆర్థికంగా లాభాలు కలిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. ధనుసు రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి, ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. మకర రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో పురోగతి, ఆర్థికంగా లాభాలు కలిగే అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఈరోజు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. మీనరాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో పురోగతి, కుటుంబంలో సంతోషం కలుగుతుంది. మీకు తారాబలం, చంద్రబలం ఎలా ఉన్నాయో తెలుసుకోండి. శుభకార్యాలు ప్రారంభించే ముందు మీ రాశి నక్షత్రానికి అనుకూలత ఉందో పరిశీలించండి. శుభం కలగాలని కోరుకుందాం. ఈరోజు మహోన్నత వ్యక్తుల గురించి తెలుసుకుందాం. 19 ఆగస్టు 12న జన్మించిన డాక్టర్ విక్రమ్ సారాభాయి భారత అంతరిక్ష కార్యక్రమానికి పునాది వేసిన మహోన్నత శాస్త్రవేత్త. అయిన సేవలు చిరస్మరణీయం. ఆగస్టు 12 ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ఏనుగులను వాటి సహజ ఆవాసాలను కాపాడుతూ వన్యప్రాణి సంరక్షణపై అవగాహన. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీ ఇష్టదైవం ఎవరు? కామెంట్లో ఆ దేవుని పేరు ఒకసారి రాయండి. ఈరోజు ఆ దైవ ఆశీస్సులు మీ కుటుంబంపై ఉండాలని కోరుకుందాం. ఈరోజు మీరు ఏ మంచి పని చేయబోతున్నారు? ఒక మంచి పని చేసి ఆ ఆనందాన్ని మరొకరితో పంచుకోండి. ఈరోజు మంచి మాట. మనసు ప్రశాంతంగా ఉంటే చిన్న జీవితమే అయినా గొప్ప ఆనందంగా మారుతుంది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా దైవంపై నమ్మకం కోల్పోవద్దు. దైవబలం ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఇలాంటి భక్తి పంచాంగ విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఓం నమః శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.